సామెతల గ్రంథం యొక్క ఈ థీమ్ మెయిన్ ఉద్దేశమైనటువంటి జ్ఞానము మానవుని యొక్క జీవితంలో అన్ని ఏరియాస్ని ప్రభావితం చేస్తా ఉంది. అవి మాటలు కావచ్చు, సంబంధ బాంధవ్యాలు కావచ్చు, వర్క్, మన యొక్క లైఫ్లో వర్క్ కావచ్చు, ఆ తర్వాత మనకున్నటువంటి పొసెషన్స్, ఆస్తి విషయాలు కావచ్చు. సో ఈరోజు మనము ఈ యొక్క వెల్త్ గురించి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తా ఉందో మనం చూద్దాం. 3వ అధ్యాయము 9వ వచనంలో, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. యెహోవాను ఘనపరచుము అన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనకేం సెలవిస్తా ఉందంటే, మనకు కలిగినటువంటి ఈ యొక్క వెల్త్ విషయంలో మనం దేవుణ్ణి ఘనపరచాలి. అంటే దానికి మూలము దేవుడు అని మనము రికగ్నైజ్ చేయాలి. కష్టపడవచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు. కాబట్టి యెహోవా ఇచ్చు ఆశీర్వాదమే ఐశ్వర్యం. అది మన కష్టం చేత ఎక్కువయ్యేది కాదు. మన కేవలం హార్డ్ వర్క్ మాత్రమే ఆయనకున్నట్లయితే, ఈ లోకంలో చాలా మంది హార్డ్ వర్క్ చేసే వాళ్ళు పేదరికంలోను, బ్యాంక్రప్సీలోను ఉంటూ ఉన్నారు. కాబట్టి మనకు కలిగినటువంటి ఆ యొక్క పొజిషన్ విషయంలో, వెల్త్ విషయంలో దేవుణ్ణి మనము ఘనపరచాలి. ఏ విధంగా దేవుణ్ణి మనము ఘనపరచగలుగుతాము? హౌ టు ఆనర్ గాడ్ విత్ అవర్ వెల్త్. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, మనము గృహ నిర్వాహకత్వము, రైట్ స్టూవర్డ్షిప్ కలిగి ఉండాలి. గృహ నిర్వాహకత్వము అంటే దానికి ఓనర్ దేవుడని, మనము ఆ మేనేజర్స్ అనో లేకపోతే స్టివర్డ్స్ అని, దేవుడు మనకు అప్పగించినటువంటి యొక్క రిసోర్సెస్ లో అతి ప్రాముఖ్యమైనటువంటి డబ్బు అనేటువంటి యొక్క రిసోర్స్ ని మనము ఏ విధంగా సంపాదిస్తున్నాము, ఏ విధంగా ఖర్చు పెడుతున్నాము, ఏ విధమైనటువంటి ఆ యొక్క లాభసాధకమైనటువంటి పనులు మనం చేస్తా ఉన్నాము, అవన్నీ కూడా రేపొద్దున మనం దేవునికి లెక్క అప్పగించాలని ఎరిగిన వారమై, దేవుని యొక్క మహిమ కొరకు ఆ యొక్క నిత్యత్వ సంబంధమైనటువంటి విలువలతో ఆ యొక్క రిసోర్సెస్ ని, మనం వనరులని మనము వాడాలి. సో కాబట్టి రైట్ ఎర్నింగ్ కావాలి, రైట్ యాటిట్యూడ్ కూడా దాని పట్ల మనకు కావాలి. అంతేకాకుండా డబ్బు అనేది మన యొక్క జీవితంలో రైట్ ప్లేస్ లో ఉండాలి. రిమెంబర్, విజ్డమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనీ. విజ్డమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనీ. మా యొక్క విజ్డమే గ్రేట్ వెల్త్. విజ్డమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ గ్రేట్ రిచెస్. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథంలో మనం చూస్తూ వచ్చాము, బంగారము కంటే, ఆ వెండి కంటేను, ముత్యముల కంటేను శ్రేష్టమైనది జ్ఞానము. నీ యొక్క ఆస్తి అంతా ఇచ్చివేసైనా సరే జ్ఞానమును సంపాదించుకో నా కుమారుడా అని కుమారుడికి ఉపదేశించడం అనేది మనం చూస్తూ వచ్చాము. కాబట్టి మన యొక్క జీవితంలో అతి శ్రేష్టమైనది, ఉన్నతమైనది, కోరదగినది, మనం సంపాదించుకోవాలంటే సంపాదించుకోదగినది ఏంటంటే జ్ఞానము. కాబట్టి మనం చూసాము, నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, నా యొద్దే ఘనత ఉన్నది, నా యొద్దే నీతి ఉన్నది, నా యొద్దే కలిమి ఉన్నది అని దేవుని యొక్క వాక్యం పిలుస్తా ఉంది. నిజమే కదా? బుద్ధి జ్ఞానమును సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. బుద్ధికి, జ్ఞానమునకు, సర్వ సంపదలకు మూలము మన యొక్క ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానము మనకి ఏమి నేర్పిస్తుందంటే, ఇదిగో రైట్ ప్లేస్ లో దేవుని యొక్క స్థానాన్ని, రైట్ ప్లేస్ లో మన యొక్క జీవితంలో మిగిలినటువంటి సంబంధ బాంధవ్యాలని, అంతేకాకుండా రైట్ ప్లేస్ లో రైట్ యాటిట్యూడ్ తో మనీని మనము చూసేటటువంటి జ్ఞానాన్ని వాక్యం నేర్పిస్తా ఉంది. ఆ తర్వాత విజ్డమ్ ఈస్ బెటర్ ఫ్రూట్ దాన్ వెల్త్. నీతి మార్గమునందున, న్యాయ మార్గములందున నేను అతన్ని నడిపిస్తాను. నిజమే, బెటర్ ఫ్రూట్ అన్నప్పుడు క్యారెక్టర్ బిల్డింగ్. చాలా సార్లు మనము డబ్బు సంపాదించవచ్చు, ఆస్తికర్తలుగా అవ్వచ్చు, ధనవంతులు అవ్వచ్చు, కానీ ఫైనల్ గా మన యొక్క క్యారెక్టర్ ని, మన గుణశీలాన్ని పోగొట్టుకుంటే దానివల్ల ఉపయోగము లేదు. కాబట్టి జ్ఞానం అనేది ఐశ్వర్యముతో పాటు మనకి క్యారెక్టర్ ను కూడా బిల్డ్ చేస్తా ఉంది. చాలా సార్లు ఈ డబ్బు నాది, నేను సంపాదించుకున్నాను, నా ఇష్టము, నేను ఎలా ఖర్చు పెడితే నా ఇష్టం అని చెప్పి అనేక మంది ఈ లోకంలో కనుక మనం చూసినట్లయితే దుర్వ్యాపారాలు చేస్తున్నారు. దాన్ని హార్మ్ఫుల్ థింగ్స్ లో వాడటము, మిస్యూజ్ చేయటము, గ్యాంబ్లింగ్లు చేయటము,
లేకపోతే ఆ డబ్బు ద్వారా వినాశనకరమైనటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేయటం అనేది చూస్తూ ఉంటాం. హామకరమైనటువంటి అంటే శరీరానికి కానీ, సమాజానికి కానీ, కుటుంబానికి కానీ వారికి నష్టాన్ని కలిగించేటటువంటి వాటిని చేయటము ఆ డబ్బు ద్వారా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి జ్ఞానం అనేది మనకి ఏం చేస్తుంటే ఇది చేయకూడదు, ఇది చేయాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి యొక్క రిసోర్సెస్ అనేవి దాని యొక్క పర్పస్ ఇది. కాబట్టి దీంట్లో మాత్రమే నువ్వు వెళ్ళాలి, ఈ మార్గాలకు వెళ్ళకూడదని జ్ఞానం మనకు ఉపదేశించి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా జ్ఞానం అనేది అడ్డుకట్టలు వేస్తుంది మనకి. మనం ఎప్పుడైతే రాంగ్ డైరెక్షన్స్ లో వెళ్తుంటామో, లేకపోతే రాంగ్ మోటివ్స్ లో వెళ్తుంటామో, లేకపోతే ధనాపేక్ష అనేటువంటి పాపంలోకి శోధించబడుతున్నాం అనుకోండి, వెంటనే జ్ఞానం మనకు నేర్పిస్తుంది. ఇదిగో నీ జీవితంలో డబ్బుకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తా ఉన్నావు, దేవుణ్ణి మర్చిపోయావు, నీ ప్రయారిటీస్ మారిపోయినాయి, నీ ఆత్మీయ జీవితంలో తగ్గిపోతున్నావు, నీ ప్రార్థనా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, ఎందుకు నువ్వు డబ్బు 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 అని దాని వెనక పరిగెడతా ఉన్నావు, నీ బార్డర్స్ నువ్వు క్రాస్ అయిపోతున్నావు అనేటువంటి అలార్మ్స్, ఆ సిగ్నల్స్, ఆ హెచ్చరికలు అనేవి ఇదిగో జ్ఞానము మనకి అందిస్తా ఉంటా ఉంది. కాబట్టి రిమెంబర్, విజ్డమ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనీ. దీంట్లో మనకి ఏం నేర్పిస్తున్నాడు దేవుడు అంటే, పుట్ గాడ్ ఫస్ట్. వెన్ ఇట్ కమ్స్ టు మనీ, పుట్ గాడ్ ఫస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు మత్తయి సువార్త 6:24లో, ఏక దాసుడు కూడా ఇద్దరు యజమానుల్ని సేవించారు. ఇక్కడ ఇద్దరు యజమానులు ఎవరంటే దేవుడు, డబ్బు. దేవుడు, డబ్బు. కాబట్టి డబ్బు అనేది దేవుని స్థానాన్ని ఆక్రమించగలదు నీ జీవితంలో. జాగ్రత్త, అది నీకు విగ్రహమై కూర్చుండే ప్రమాదం ఉంది. నువ్వు డబ్బును ఆరాధించే ప్రమాదం ఉంది. డబ్బు నీకు మాస్టర్గా అవ్వకూడదు. నువ్వు డబ్బు నీ జీవితంలో ఎప్పుడైతే మాస్టర్ అయిపోయిందో మన జీవితము భయంకరమైపోతుంది. డబ్బు కేవలం మనకి సర్వెంట్ గా ఉండాలి. రెండోది కనుక మనం చూసినట్లయితే, రిమెంబర్, రైచియస్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనీ. రైచియస్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నిజమే, నీతిగా మనము సంపాదించాలి, నీతిగా మనము జీవించాలి. సో కేవలం ధనము సంపాదించాలి అనేటువంటి శోధనలో మన యొక్క విలువల్ని మనం పోగొట్టుకోకూడదు. మన యొక్క కన్విక్షన్స్ లో మనం కాంప్రమైజ్ అయిపోకూడదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, నీతిమంతుని ఇల్లు గొప్ప ధనినిది. నీతిమంతుల ఇల్లు గొప్ప ధనినిది. నిజమే, నీతిమంతుల ఇంటిని దేవుడు గొప్ప ధననిధిగా ఆయన ఆశీర్వదిస్తా ఉన్నాడు. మనకి దేవుడు అనుగ్రహించినటువంటి నీతే అది గొప్ప ధనం అండి. అందుకనే భక్తుడు అంటాడు, అమూల్యమైన ధనముగా నేను క్రీస్తు ప్రభుని సంపాదించుకున్నాను. పౌలు భక్తుడు అంటున్నాడు, ధనవంతుడైన ఈ లోకంలో ఎంతో గొప్ప పేరుంది, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఉంది, భక్తి ఉంది, సమాజంలో గ్రేట్ ఐడెంటిటీ ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి వాటి అన్నిటినీ కూడా పెంటతో సమముగా నష్టముగా నేను ఎంచుకున్నాను. ఎందుకంటే క్రీస్తుని సంపాదించుకోవడానికి, ఆయన ఇచ్చే నీతిని కలిగి నేను జీవించడానికి. ప్రియమైన వారలారా, మనము దేవుని నీతి కొరకు కొన్నిసార్లు మనము మన యొక్క డబ్బుని పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఈ మాటని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే షార్ట్ కట్ వేస్ ఉన్నాయి ఈ రోజుల్లో. షార్ట్ కట్, డబ్బు సంపాదించడానికి షార్ట్ కట్ మార్గాలు, గెట్ రిచ్ క్విక్ అనేటువంటి స్లోగన్ ఈ దినాల్లో బాగా వెళ్తా ఉంది. సంపాదించు, ఎలా సంపాదిస్తావు అనేది మ్యాటర్ కాదు, ఫైనల్ గా సంపాదించు. ఏ మార్గాల్లోకి వెళ్తున్నావు అనేది మ్యాటర్ కాదు, ఫైనల్ గా అది వర్కౌట్ అవుతుందా లేదనేది మ్యాటర్. సో కాబట్టి ఈ విధమైనటువంటి ప్రోత్సాహాలు, ఈ విధమైనటువంటి అడ్వర్టైజ్మెంట్లు, ఈ విధమైనటువంటి ఆ యొక్క స్కామ్లు, స్కీమ్లు, లేకపోతే ఈ బంపర్ ఆ యొక్క క్విజ్లని అక్కడ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి వారం రోజుల్లో నువ్వు మిలియనర్ అయిపోతావు, వన్ డేలో నువ్వు లాక్యర్ అయిపోతావు అనేటువంటి ఈ స్లోగన్స్ వెంటపడతా ఉన్నాయి. జాగ్రత్త, అది భయంకరమైనటువంటి స్నేర్, అది భయంకరమైన ఉచ్చు. చాలా మంది విశ్వాసులు కూడా దాంట్లో పడిపోయారు ఆల్రెడీ. ఎంత త్వరగా వచ్చింది అంత త్వరగానే పోతుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా మనము క్విక్ గా ధనవంతులు అయిపోవాలి అనేటువంటి శోధనలోకి మనం పడిపోకూడదు. గాడ్ ఆఫెన్ రివార్డ్స్ ద రైచియస్ విత్ వెల్త్. నీతిమంతుల్ని దేవుడు కనపరుస్తాడంట, ఆయన వారికి అప్పగిస్తాడు ఆస్తిని. చూసారా, దేవుడు అప్పగిస్తాడండి. యోసేపుకు దేవుడు అప్పగించాడు ధనాగారణ మొత్తాన్ని కూడా. ఎందుకు? తను ఎప్పుడు కూడా రాంగ్ మోటివ్స్ దాన్ని వాడుకోలేదు. అనేక మంది కొరకు దాన్ని పంచిపెట్టినటువంటి వాడుగా మనం చూస్తా ఉన్నాము. కొంచెం వాటిలో మనం నమ్మకంగా జీవించినట్లయితే దేవుడు గొప్ప వాటి మీద దేవుడు మనల్ని నియమిస్తాడని చెప్తా ఉన్నాడు.
మనం కొంచెం వాటిలో నమ్మకంగా లేకపోతే గొప్ప వాటిని ఏ విధంగా దేవుడు అప్పగిస్తాడు? లిటిల్ థింగ్స్, స్మాల్ థింగ్స్ లో మనము మన యొక్క నీతిని, మన యొక్క యథార్థతని మనం కాపాడుకుంటూ ఉండాలి. కాబట్టి మనము గ్రీడ్, ధనాపేక్ష అనేది, దురాశ అనేది రాకుండా చూసుకోవాలి. మన యొక్క విలువల్ని కాపాడుకోవాలి. షార్ట్ కట్ మార్గాల్లోకి వెళ్ళకూడదు. దేవుడు ఆమోదించినటువంటి యథార్థమైనటువంటి, అది బిజినెస్ అయినా సరే యథార్థమైనటువంటి మార్గాలు ఉన్నాయి, వాటిలో మనం ముందుకు వెళ్ళాలి. దీనికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఏది చేయకూడదు, ఏది చేయాలి, ఎటు వెళ్ళకూడదు, ఎటు వెళ్ళాలి, ఏది సరైన మార్గము, ఏది సరైన మార్గం కాదు. దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క డబ్బుతో, నేను ఈ యొక్క మనీతో, ఈ సంపదతో నేను ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, బెస్ట్ యూసేజ్ ఏంటి, పరలోకములో నేను ధనవంతుడిగా నేను జీవించాలంటే ఈ లోకంలో దేవుడు నాకు ఇచ్చినది నేను ఎంత బెస్ట్ గా నేను ఇన్వెస్ట్ చేయగలను అనేటువంటిది ఆలోచించడానికి పరలోక సంబంధమైన జ్ఞానం కావాలి. అందుకని ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉండటం వాడిని అడగవలను, నేను అడుగువానందరికీ ధారాళముగా దయచేస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను. మూడోదిగా కనుక మనం చూసినట్లయితే, బెటర్ రిమెంబర్ దట్ ఫియర్ ఆఫ్ గాడ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనీ. ఫియర్ ఆఫ్ గాడ్, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం మాత్రమే కాదు, ఐశ్వర్యము, ఘనత కూడా అందులో ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఫియర్ ఆఫ్ గాడ్ ఈస్ బెటర్ దెన్ అ లాట్ ఆఫ్ మనీ. విస్తారమైనటువంటి ధనము ఉండటం కంటే, చూడండి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది 15:16లో, నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగింది కొంచెము ఉండుట మేలు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండటం వల్ల ఉపయోగం ఏంటండి? దేవుని భయభక్తులు లేకుండా విస్తారమైన ధనం ఉండటం వల్ల ఏమవుతుంది? యారగన్స్, గర్వం వస్తుంది, సెల్ఫ్ సఫిషియన్సీ వస్తుంది. హ్యూమిలిటీ అండ్ ఫియర్ ఆఫ్ గాడ్, ఈ రెండు కూడా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి మనము దీనులుగా మనము ఉంటా ఉన్నప్పుడు ఆ ఐశ్వర్యము, ఘనత దాని యందు ఉంటూ ఉన్నాయి. రైట్నెస్, యథార్థత, డబ్బు విషయాల్లో యథార్థంగా ఉండాలి. ప్రతి చిన్న పైసాకి కూడా మనము లెక్క చెప్పాలి. లేదా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా ఉండకూడదు. గవర్నమెంట్ కి ఇచ్చే లెక్క గవర్నమెంట్ కి ఇవ్వాలి, దేవునికి ఇచ్చే లెక్క దేవునికి అప్పగించాలి. అంటే ఈ లోకంలో కూడా ఈ చర్చ్ రిలేటెడ్ కానీ, మినిస్ట్రీ రిలేటెడ్ కానీ, లేకపోతే పర్సనల్ ఫ్యామిలీ విషయాల్లో కానీ మనం ప్రతి దాని విషయంలో చాలా పక్కాగా ఉండాలి. ఈ దినాల్లో చూస్తే దేవునికి ఇచ్చే విషయంలో కూడా మనము ఎంతో క్యాజువల్ గా ఉంటాం. అసలు దాని విషయంలో పట్టించుకోము. కానీ అది చాలా రాంగ్ యాటిట్యూడ్. కృతజ్ఞత కలిగిన హృదయము, కృతజ్ఞత కలిగిన భావముతో ఎప్పుడు కూడా మనము నింపబడి ఉండాలి. అంతేకాకుండా దేవుడు మనకి ఏదైనా ఒక పని అప్పగించాడు అనుకోండి, మనీ మ్యాటర్స్ లో, దేవుని యొక్క డబ్బుని డీల్ చేసే విషయంలో కానీ ఏదైనా సరే మనము అట్మోస్ట్ కేర్ అనేది కలిగి ఉండాలి. అండ్ నాలుగోది, రిమెంబర్ డిలిజెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు బికమ్ వెల్తీ. హార్డ్ వర్క్ అనేది, సోమరితనం అనేది ఎప్పుడు కూడా ఒకటి దరిద్రతలోకి నడిపిస్తుంది. దరిద్రత శత్రువు తరిమినట్టుగా వాడిని తరుముతుందంట, వాడి మీద పడుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి సోమరిపోతానే వాడు ఎప్పుడు కూడా వాడు ఆస్తికర్త అవ్వలేడు. డిలిజెన్స్, శ్రద్ధ కలిగి హార్డ్ వర్క్ చేయటం అనేది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది సోమరి వాడు దరిద్రుడు. హార్డ్ వర్క్ బ్రింగ్స్ ప్రాఫిట్. మనం చేసే ప్రతి విధమైనటువంటి హార్డ్ వర్క్ ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా అక్వైరింగ్ మనీ టేక్స్ డిలిజెంట్ ప్లానింగ్. శ్రద్ధ కలిగి దాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్డ్ గా మనము వర్క్ చేయాలి, ప్లాన్ గా సంపాదించుకోవాలి, ప్లాన్ గా దాన్ని ఖర్చు పెట్టాలి. అన్ని విషయాల్లో ప్రాపర్ ప్లానింగ్ అనేది కనుక లేకపోతే ఇదిగో అవి మనల్ని నాశనానికి నడిపిస్తుంది. పీపుల్ హూ కెనాట్ కంట్రోల్ స్పెండింగ్ హ్యాబిట్స్ ఎండ్ అప్ ఇన్ నథింగ్. చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. కొంతమందికి ఖర్చు పెట్టే విషయంలో అసలు కంట్రోలే ఉండదు. ఇక వాళ్ళు చేయి ఎట్లా వెళ్తుందో, ఏమి ఖర్చు పెడతా ఉంటారో తెలియదు. నీ రాబడి ఎంత, నీ ఖర్చు ఎంత, నీ అవసరాలు ఏంటి, అసలు ముందు నీ అవసరాలు ఏంటి, నీ నీడ్స్ ని దేవుడు ఫుల్ఫిల్ చేస్తాడని వాగ్దానం చేశాడు. నీ కోరికలన్నిటినీ కాదు. విస్తారమైన కోరికలు పెట్టుకొని క్రెడిట్ కార్డులని, లోన్లని, అప్పులని,
ఇతడి వారి దగ్గరికి వెళ్ళి చేతులు చాపటము, అప్పులు చేయటము, బ్యాంకుల యొక్క లోన్లు తీసుకోవటము, క్రెడిట్ కార్డులు యూజ్ చేయటము, ఇవన్నీ కూడా విశ్వాసులు జాగ్రత్తగా ఉండాలి. జనరల్ గా నేను తప్పు అంటలేదు, కానీ బట్ యాజ్ అ బిలీవర్, యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, నీ విశ్వాసాన్ని షేక్ చేసి పడేస్తే అవి జాగ్రత్త. నెమ్మది కలిగి దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో తృప్తి కలిగి ఉండాలి. తృప్తి నేర్చుకోవాలి. అన్న వస్త్రములు గలవారమై తృప్తి కలిగి ఉందాము. వారిని చూసి వీళ్ళని చూసి కంపేర్ చేసుకొని వాళ్ళకి అవి ఉన్నాయి, నాకు ఇవి లేవు అనేటువంటి ఈ యాటిట్యూడ్ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో ఇట్ ఈస్ డేంజర్. 4 విషయాలు మనం చూసాము. రిమెంబర్ వెరీ కేర్ఫుల్లీ. విజ్డమ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వెల్త్. Fear of God is more important than wealth. Righteousness, నీతి, కన్విక్షన్, క్యారెక్టర్ is more important. అంతేకాకుండా హార్డ్ వర్క్, డిలిజెన్స్ is more important to become wealthy. షార్ట్ కట్స్లకు వెళ్ళకూడదు. ఈ లోక మార్గాల్ని మనం వెళ్ళకూడదు. అబ్రహాము ధనవంతుడే, యోబు ధనవంతుడే, కానీ వారు నీతిగా యథార్థంగా జీవించారు. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక.